క్రైస్తవులారా, మీరు నిజంగా క్రైస్తవులు అయితే దయచేసి మీరు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మీరు వి వాంట్ జస్టిస్ అని చెప్పి మీరు ఎక్కడెక్కడో ఉండి అక్కడ వి వాంట్ జస్టిస్ అంటే న్యాయం జరగదు. మీకు న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం న్యాయం చేయదు. పోలీసు వాళ్ళందరూ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం లేదు. మీ నిజమైన క్రైస్తవులు అయితే అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఏదైతే 11:30కి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి సీన్ అయితే చూసామో దానికంటే ముందు ఏం జరిగిందో ఆ ఫుటేజ్ని క్రైస్తవ పెద్దలు, ప్రతి జిల్లాలో ఉన్న క్రైస్తవ పెద్దలు, తెలంగాణ, ఆంధ్ర మొత్తం అందరు కలిసి, పెద్దలందరూ కలిసి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ అక్కడ ఎన్ని సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలించి మీరు అక్కడ కూర్చోండి, అక్కడ ధర్నా చేయండి, అక్కడ ర్యాలీలు చేయండి. ఒకవేళ అక్కడ వాళ్ళు ఇవ్వకపోతే మీరు డైరెక్ట్గా మీరు డ్యూటీలు అన్నీ మానుకొని మీరు అక్కడే కూర్చొని తిండి తిప్పలు లేకుండా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని మనకు లొంగేలాగా చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. అక్కడ ఏం కుట్ర జరిగింది అనేది, ఆయనని ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, క్రైస్తవుల మీటింగ్కి పిలిచి అక్కడ చంపారా లేదంటే ఇంకేమైనా జరిగిందా, ఆయన ఇంటర్నేషనల్ ప్రీచరు, అలాంటి వ్యక్తి కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అలాంటిది బైక్లో ఎందుకు రావడం, ఇలాంటివన్నీ బయటపడతాయి. కూటమి ప్రభుత్వం దీన్ని దాచిపెడుతుంది. దయచేసి మీరు నా మాట వినండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరగలేకపోతే, ప్రభుత్వం న్యాయం చేయకపోతే మనకి మనం న్యాయం చేసుకునే విధంగా మనం పోరాడాలి, మనం ఫైట్ చేయాలి. ఎక్కడో వి వాంట్ జస్టిస్ అంటే కుదరదు. దయచేసి మీరు ప్రభుత్వాలు అనేది దీన్ని దాచిపెడుతున్నాయి. ఇది కుట్రపూరితంగా జరిగింది. దీన్ని బయట పెట్టాలి అంటే మనలో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎంతో మంది బయటికి రావాలి, దీన్ని ఫైట్ చేయాలి. మరొకసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా మనం ఇప్పుడు దీన్ని నీతి న్యాయంగా మనం కష్టపడి మనం దీని కేసుని మనం సాధించాలి. ఈ కేసుని సిఐడికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మనకి మనం న్యాయం జరుపుకోకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎంతో మంది చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎంతో మంది స్కెచ్లు వేసి పెట్టారు ఎవరినైనా చంపాలి అని చెప్పి. దయచేసి నేను చెప్తున్నాను, ఇది గనక న్యాయం జరగకపోతే జీవితంలో ఎప్పుడు మన లైఫ్లో అంటే ఎప్పుడు న్యాయం జరగదు. దయచేసి మీరు నా మాటలు అర్థం చేసుకోండి. మనం చేసే పని, మనం చేసే ర్యాలీలు, మనం చేసే ప్రతి పని ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో రైలు పరిగెత్తాలి. మన గురించి మన టచ్ చేయాలన్నా, మన గురించి మాట్లాడాలన్నా భయం పుట్టాలి. సో కులం మతం నేను చూడను. క్రిస్టియనే కాదు, ముస్లిమ్స్లో కానీ, హిందూస్లో కానీ, క్రిస్టియన్స్లో కానీ, వేరే మతం జైన్లలో కానీ, సిక్కులలో కానీ, బుద్ధిస్ట్లో కానీ, ఎక్కడ అయినా కూడా ఇట్లాంటి పనులు చేస్తే, ఇలాంటి హత్యలు చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాను. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రశ్నించే ప్రజలకంతా మీరు రిచర్డ్సన్ రాయుడు.